తెలుగు సినిమా తెరపై ఆయన కనిపిస్తే నటుడు కనిపించడు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఘటోత్కచుడిగా నవ్వించగలడు, కీచకుడిగా భయపెట్టగలడు, రాజుగా రాజసం చూపించగలడు, తండ్రిగా మనసును కదిలించగలడు. ఆ మహానటుడే సామర్ల వెంకటరంగారావు, మన ఎస్వీఆర్. 1918 జూలై 3న జన్మించిన రంగారావుకు చిన్నప్పటినుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. రంగస్థల అనుభవమే ఆయన గంభీరమైన స్వరానికి, అద్భుతమైన హావభావాలకు మరింత పదును పెట్టింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒకే రకమైన పాత్రలు పరిమితం కాలేదు. రాజు, విలన్, తండ్రి, పౌరాణిక పాత్ర, హాస్య పాత్ర, ఏ పాత్ర ఇచ్చినా దానిలో జీవించేవారు. కానీ ఎస్వీఆర్ పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మాయాబజార్లో ఘటోత్కచుడు. ఆ భారీ రూపం, ఆ గంభీరమైన గొంతు, ఆ హాస్యం, ఆ హావభావాలు. ఘటోత్కచుడు నిజంగా ఉంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేంతగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. అలాగే నర్తనశాలలో కీచకుడిగా మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. అహంకారం, దర్పం, క్రూరత్వం కేవలం మాటలతోనే కాదు, చూపుతోనూ శరీర భాషతోనూ కీచకుడి స్వభావాన్ని తెరపై నిలబెట్టారు. ఈ పాత్ర ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. ఎస్వీఆర్ నటనలో అసలు ప్రత్యేకత ఏమిటంటే, ఒక చిన్న చూపు, ఒక కనుబొమ్మ కదలిక, స్వరంలో చిన్న మార్పు చాలు పాత్ర మనసులో ఏముందో ప్రేక్షకుడికి అర్థమైపోయేది. అందుకే ఆయన పక్కన ఎంత గొప్ప నటుడు ఉన్నా ఎస్వీఆర్ తన ప్రత్యేకమైన ముద్రను వేయగలిగేవారు. 1974 జూలై 18న ఆయన ఈ లోకాన్ని విడిచిపోయారు. కాని ఘటోత్కచుడు నవ్వినప్పుడు, కీచకుడు గర్జించినప్పుడు, ఆయన పాత్రలు తెరపై కనిపించినప్పుడు ఎస్వీఆర్ ఇంకా మన మధ్యే ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్వీ రంగారావు ఒక నటుడు మాత్రమే కాదు, తెలుగు సినిమా తరతరాలు నేర్చుకునే ఒక సంపూర్ణ నటనా పాఠశాల.